ఒక చెరువులో చాలా చేపలుండేవి. అవి ఆ చెరువులో తమ పిల్లలతో పాటు ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవి. ఇలా ఉండగా 2 జింకలు ప్రతిరోజు ఆ చెరువు దగ్గరికి నీళ్లు తాగటానికి వస్తుండేవి. అవి వచ్చినప్పుడల్లా నీళ్లు తాగిన తర్వాత చెరువు ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటూ ఉండేవి. ఒకరోజు అవి 2 మాట్లాడుకుంటూ తమకు రాజైన జింకల రాజు గురించి మాట్లాడుకోవటం మొదలు పెడతాయి. మిత్రమా, మన జింకల రాజు రాజైన తర్వాత జింకల మధ్య ఏ గొడవ లేకుండా చాలా ప్రశాంతంగా ఉందనుకో. అవును మిత్రమా, ఇది వరకైతే జింకలన్నీ చీటికి మాటికి గొడవలు పడుతూ ప్రశాంతత లేకుండా జీవిస్తుండేవి. ఇప్పుడు మాత్రం చాలా క్రమశిక్షణగా ఉంటున్నాయి. ఇది వరకటి కంటే ఇప్పుడే చాలా బాగుందనుకో అంటుంది మరొక జింక. జింకలు మాట్లాడుకునేదంతా చెరువులో ఉన్న చేపలన్నీ వింటూ ఉంటాయి. జింకలు వెళ్లిపోయిన తర్వాత చెరువులో ఉన్న చేపలలో ఒకటి మిగతా చేపలతో, ఆ జింకల మాటలు విన్నారా మిత్రులారా? వాటికి ఒక రాజు ఉన్నాడట. పైగా ఆ రాజు వచ్చిన తర్వాత జింకలన్నిటికీ చాలా బాగుందట. ఆ జింకల రాజు లాగానే మనకు కూడా ఒక చేపల రాజు ఉంటే బాగుంటుంది కదా అంటుంది ఎర్రచేప. ఇప్పుడు కూడా మనం బాగానే ఉంటున్నాం కదా అంటుంది మరొక చేప. అలా కాదు, మనకొక రాజు ఉంటే ఇంకా బాగుంటుందని ఎర్రచేప అనటంతో మిగతా చేపలన్నిటికీ ఎర్రచేప చెప్పింది నిజమనిపిస్తుంది. కానీ అందరిలో ఎవరు చేపల రాజు అయితే బాగుంటుంది అనుకుంటాయి చేపలన్నీ. రేపటి వరకు బాగా ఆలోచించి మనలో ఒకరిని రాజుగా ఎంచుకున్నాం అంటుంది ఎర్రచేప. మరుసటి రోజు అవి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక కొంగ వస్తుంది. చేపల మాటలు విన్న కొంగ, చాలా సేపటి నుండి మీ మాటలు వింటున్నాం చేపలు. రాజు ఎవరు కావాలో తేల్చుకోలేక మీలో మీరు గొడవ పడుతున్నారు. అసలు చేపలకు రాజుగా ఒక చేపను ఎంచుకునే బదులు నన్ను ఎంచుకున్నారనుకోండి, నేను నీటిలో ఉంటాను, నేల మీద ఉంటాను, అడవంతా ఎగురుతూ అన్ని విషయాలు తెలుసుకుని మీకు చెబుతూ ఉంటాను. ఏమంటారు? అమ్మో, మీ కొంగలు మొదటి నుండి మాకు శత్రువులు. నీ మాటలు మేమెలా నమ్మాలి అంటుంది చేపలలో ఒకటి. నేను అందరిలాంటి దాన్ని కాదు చేప మిత్రమా. నేను మిమ్మల్ని ఎప్పటికీ తిన్నాని నా 2 పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నాను. ఇప్పటికైనా నన్ను నమ్ముతారా అంటుంది కొంగ. కొంగ తన పిల్లల మీద ఒట్టేసి చెప్పటంతో చేపలు దాన్ని నమ్ముతాయి. అప్పటి నుండి కొంగ చేపలకు రాజవుతుంది. తరువాత రోజు నుండి కొంగ అడవిలో జరిగే వింతలు విశేషాలు చెబుతూ చేపలతో ముచ్చటిస్తూ వాటికి ఏదైనా అవసరం ఏర్పడితే తీరుస్తూ ఉండేది. కానీ కొన్ని రోజులు గడిచేసరికి చేప పిల్లల్లో ఒక్కొక్కటిగా తగ్గటం మొదలవుతుంది. దాంతో పెద్ద చేపలకు అనుమానం వస్తుంది. కానీ చేప పిల్లలు ఎలా మాయమవుతున్నాయో తెలియక అయోమయంలో పడతాయి పెద్ద చేపలు. ఒకరోజు చెరువులో పెద్ద చేపలు ఏవి అక్కడ లేని సమయంలో కొంగ ఒక చేప పిల్లను పట్టుకుని వెళ్లటం అప్పుడే అక్కడికి వచ్చిన ఒక పెద్ద చేప చూస్తుంది. తరువాత అది మిగతా చేపలతో కొంగ చేప పిల్లను పట్టుకెళ్లిన సంగతి చెప్పటంతో ఇన్ని రోజులు తమ పిల్లలు మాయమవటానికి కొంగే కారణమని చేపలన్నిటికీ అర్థమవుతుంది. అవి మరుసటి రోజు కొంగతో, నీ పిల్లల మీద ఒట్టేసి మా చేపలను తినని చెప్పావు, కానీ మేము లేని సమయంలో నువ్వు రోజు మా పిల్లలను తీసుకుని వెళ్తున్నావు. మమ్మల్ని ఇలా నమ్మించి మోసం చేస్తావా? నీకిదేమైనా న్యాయంగా ఉందా అని అడుగుతాయి చేపలు. నమ్మితేనే కదా ఎవరినైనా మోసం చేయగలిగేది. అయినా మీ చేపలను నేను తిన్నని చెప్పాను. నా పిల్లలకు ఆహారంగా మిమ్మల్ని తీసుకువెళ్ళని చెప్పలేదు కదా. కాబట్టి మీరు పిల్లల్ని కంటూనే ఉండండి. నేను వాటిని నా పిల్లల కోసం తీసుకువెళ్తూనే ఉంటాను అంటూ వెళ్లిపోతుంది కొంగ. దాంతో చేపలన్నీ అవాక్కైపోతాయి. కొంగ బారి నుండి తమ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలా అని సాయంత్రం వరకు చేపలన్నీ బాగా ఆలోచిస్తాయి. చివరకు వాటిలో ఉన్న ఎర్రచేప, మిత్రులారా, మన చేపలకు రాజు కావాలని అనటం నేను చేసిన తప్పే. అందుకని ఈ సమస్యకు పరిష్కారం కూడా నేనే చెప్తాను, వినండి అని చేపలన్నీ ఏం చేయాలో చెబుతుంది ఎర్రచేప. మరుసటి రోజు కొంగ వచ్చేసరికి చేపలన్నీ చనిపోయి నీటిలో తేలాడుతూ ఉంటాయి. ఒక ఎర్రచేప మాత్రం కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన కొంగ, ఏమైంది ఎర్రచేప? మీ మిత్రులందరూ ఇలా చచ్చిపడున్నారేంటి? రాత్రి ఒక పెద్ద పాము వచ్చి ఈ చెరువులో ఉన్న మా చేపలను తినటం మొదలు పెట్టింది కొంగ. వాటిలో ఒక పెద్ద చేప పాము మెడను కొరికింది. దాంతో పాము కోపం వచ్చి చెరువులో విషం కక్కి వెళ్ళింది. అప్పటి నుండి చేపలు ఒక్కొక్కటిగా చనిపోతున్నాయి అంటూ ఎర్రచేప కూడా చనిపోయినట్లు నీటిలో తేలటం మొదలు పెడుతుంది. దాంతో కొంగ, అమ్మో, ఈ చెరువులో నీళ్లు తాగినా ఈ చచ్చిన చేపలు తిన్నా నాకు నా పిల్లలకు కూడా ఈ చేపలకు పట్టిన గతే పడుతుంది. ఇంకెప్పుడు ఇటువైపు రావద్దు అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది కొంగ. కొంగ వెళ్లిన తరువాత చేపలన్నీ కదలటం మొదలు పెడతాయి. తరువాత కొంగబారి నుండి తప్పించుకున్నందుకు ఊపిరి పీల్చుకున్న చేపలు తమకి ఎటువంటి రాజు అవసరం లేదని, అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉంటే చాలునని చెరువు చివర ఉంచిన తమ పిల్లల దగ్గరికి బయలుదేరి వెళ్తాయి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.